హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను గోధుమ పిండితో బిస్కెట్లు తయారు చేస్తున్నానండి. స్వీట్ బిస్కెట్లు, హాట్ బిస్కెట్లు. కొంచెం 2 కప్పులు పిండి తీసుకున్నానండి. 4 స్పూన్లు నెయ్యి వేసాను. సోడా ఉప్పు కొంచెం వేసాను. అదంతా కలుపుకోవాలంటే పిండి కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇట్లా ముద్దగా చేసుకొని అది పెట్టుకోవాలండి 10 నిమిషాలు. తర్వాత చపాతీలాగా నూరుకోవాలండి. బాగా పల్చగా నూరుకొని, ఎంత పల్చగా ఉంటే అంత బాగుంటుంది. ఇప్పుడు చాక్తో కట్ చేసుకుంటున్నాను. ఏ షేప్ కావాలన్నా కట్ చేసుకోవచ్చండి మీరు. నేను ఇట్లా చేస్తున్నాను, డైమండ్ లాగా. నేను నెయ్యి వేసానండి. వెన్న ఉన్నా కానీ వేసుకోవచ్చు. ఇట్లా కోసుకోవాలండి. పిల్లలకి స్నాక్స్ చాలా బాగుంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పెద్దోళ్ళు కానీ పిల్లలు కానీ ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ అడుగుతారు ఒకసారి తింటే. ఇట్లా చేసి అన్ని ప్లేట్లో వేసుకోవాలండి. ఇప్పుడు పెనం పెట్టుకొని ఆయిల్ పోసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కాక వేస్తున్నాను. ఇప్పుడు కారంతో చేసేవి 1 స్పూన్ కారం, 1/2 స్పూను సాల్టు, 4-5 తెల్లపాయలు వేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలండి. లేదా దంచైనా పెట్టుకోవచ్చు. పెట్టుకొని అవి చూపిస్తానండి ఎలా కలపాలో. వేగిపోయాయండి, తీసేస్తున్నాను. చాలా టేస్ట్ ఉంటాయి. ఇట్లా కలుపుకోవాలి. కారం స్పూను, సాల్ట్ 1/2 స్పూను, 4-5 తెల్లపాయలు దంచుకొని వేడి మీదే కలుపుకోవాలండి. తీసిన వేడి మీద ఇట్లా పిండి కారం బిస్కెట్లు వేడిగా ఉన్నప్పుడే కారం కలుపుకొని ఇట్లా చేసుకోవాలండి. హాట్ రెడీ అయిపోయింది. ఇంకా స్వీట్కి చక్కెర మిక్సీలో వేసుకొని పౌడరు 4 ఏలక్కాయలు పౌడర్ చేసి ఆడబెట్టుకున్నానండి. సింపుల్గా అయిపోతుందండి. చక్కెర 1/4 కప్పు చక్కెర, 4 ఏలక్కాయలు మిక్సీకి వేసుకున్నానండి పౌడరు. ఇట్లా గిన్నెలో వేసుకొని ఇట్లా ఎగరేసుకోవడం అండి. వేడి మీద అయితే బాగా పట్టుకుంటుంది చక్కెర పొడి. ఎంత స్వీట్ కావాలంటే అంత వేసుకోవచ్చండి. నేను కొంచెం ఎక్కువే వేసాను. మీరు తగ్గించుకోవాలన్నా తగ్గించుకోవచ్చు. చాలా బాగుంటాయి. సబ్స్క్రైబ్ చేయడం లేదండి, అందరు చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి తప్పకుండా. ఒక స్వీట్, ఒక హాట్ అండి. పిల్లలు ఇష్టంగా తింటారండి. అయిపోయిందండి.